ఆకాశంలో ఒంటరిగా గాలికి ఊగే ఒక చిన్న మొక్కలా కనిపించేది స్వాతి నక్షత్రం. ఇది పూర్తిగా తులారాశిలో ఉంటుంది. అధిపతి రాహువు, అధిదేవత వాయుదేవుడు. స్వాతి అంటే స్వతంత్రము, స్వేచ్ఛ, స్వయము అనే అర్థాలు వస్తాయి. గాలి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎవ్వరికీ బంధించబడదు. ఎవ్వరితోటి బంధించబడదు. అదే స్వాతి నక్షత్రం యొక్క అసలు స్వభావం. వాయుదేవుడు శక్తికి, ప్రాణశక్తికి, చలనం యొక్క ప్రతీక. ఆయన ప్రెజెన్స్ లేకుండా అసలు జీవం ఉండదు. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా జీవితంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. తమ దారిలోనే వెళ్ళాలని, ఇతరుల ఇన్‌ఫ్లూయన్స్ లేకుండా ఎదగాలని ఆశిస్తారు. హనుమంతుడు, భీముడు వాయుపుత్రులు కావడం వల్ల ఆ శక్తి మరియు వేగము స్వాతి నక్షత్రంలో అంతర్లీనంగా ఉంటాయని పురాణ కథనం. అయితే ఈ నక్షత్రానికి చిహ్నం గాలికి ఊగే చిన్న మొక్క. ఇక స్వభావాన్ని విషయానికొస్తే వీరు చాలా మృదు స్వభావులు మరియు దయగలవారు ఉంటారు. న్యాయము, ధర్మము పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించాలని చూస్తారు. సమాజంలో అందరితో కలిసిపోయే గుణం వీరిని ప్రత్యేకంగా నిలబడుతుంది. వీళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలరు. చాలా ఇంటెలిజెంట్, కమ్యూనికేటివ్, బిజినెస్ మైండెడ్‌గా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో గానీ, నెట్వర్కింగ్ విషయంలో గానీ, ఫారిన్ కంట్రీస్ కనెక్షన్స్‌లో గానీ మంచి సక్సెస్ సాధిస్తారు. వీరికి ఫ్రీడమ్ ఇస్తే చాలా పెద్ద స్థాయికి ఎదుగుతారు. ఇక నెగెటివ్ విషయానికి వచ్చినట్టయితే, స్వేచ్ఛే కొన్నిసార్లు వీక్‌నెస్‌గా మారుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఇండెసిసివ్‌గా మారవచ్చు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కన్సిస్టెన్సీ లేకపోవడము, ఒక దారి మీద స్థిరంగా ఉండకపోవడం కనిపించవచ్చు. కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అవుతారు. రిలేషన్‌షిప్స్‌లో కూడా వీరికి స్పేస్ ఎక్కువ కావడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి రావచ్చు. ఓవర్ థింకింగ్, రెస్ట్‌లెస్‌నెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తరచుగా తడబడుతూ ఉంటారు. గాలివాటంలా అప్పుడప్పుడు తమ లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటారు. ఇక పాదాల విషయానికి వచ్చినట్టయితే మొదటి పాదము ధనస్సు నవాంశలో ఉంటుంది. గురు ప్రభావం వల్ల వీరు చాలా విజ్ఞానవంతులు, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఇక రెండవ పాదము మకర నవాంశ, శని ప్రభావం. దాని వలన చాలా ప్రాక్టికల్‌గా ఉంటూ భౌతిక సంపదను సాధించడంలో పట్టుదల చూపిస్తారు. మూడవ పాదము కుంభనవాంశ. దీనిపై కూడా శని ప్రభావం ఉంటుంది. వీరు వినూత్న ఆలోచనలు కలవారు మరియు సామాజిక సేవ చేయాలి అనే ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. ఇక నాలుగవ పాదం మీన నవాంశ. గురు ప్రభావం ఉంటుంది. చాలా సున్నిత మనస్కులు, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి మరియు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. చూశారు కదా స్వాతి నక్షత్రం గురించి. వచ్చే వీడియోలో విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాము. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.